ఎంతమంది ఉన్నారమ్మా? ఏరి ఒక పిల్లోడేనా? అటెండ్ రిజిస్టర్ మా పాప ఒక్కటే ఈ బల్లో ఉండేది. మిగతా వాళ్ళు సాగు అక్కడ నేర్చుకున్నాడు. ఇవాళ మీరు వచ్చినారంటే ఇక్కడ తీసుకొచ్చాను. అవునా? ఇక్కడేం సరగా గుడ్లు చెడిపోయి ముదిరిపోయింది పెట్టేది, పుచ్చిపోయి బియ్యం పెట్టేది, పుచ్చి బూజు వచ్చిన బ్యాళ్ళు వేసేది, అలాంటి పిల్లలకు పెట్టేది. అవునా? మా పాప ఒక్కటే ఉండేది. కాలం తిరిగి చేసుకోండి. ఏదన్నా అడిగితే మా మీద మా కులం పిల్లలు అనేది కేసులు పెట్టేది. అట్లే ఉండదులే. అట్లా అనుకుంటే ఎట్లా? ఎవరు కేసులు పెడతారు? మీ పిల్లలు స్కూల్కి వచ్చేదానికి కేసులకి ఏమైనా సంబంధం? మనం మాట్లాడాలి. ఇవి పెట్టింది మీ మీద? నువ్వెవరుమా? ఓమా మీరే అమ్మా. ఆ పిల్లోనికి ఈడ లేదమ్మా. 6 ఏళ్ళు దాటిన పిల్లోడు. ఈ సెంటర్ మీద అలిగేషన్స్ ఉన్నాయండి, బాగా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇది కొంచెము అమ్మా. నువ్వు ఒక మాట వింటావా? నేను చెప్పేది వింటావా? నేనే అమాయకంగా రాలే ఇడికి. నేను అమాయకంగా ఏం రాలేదు ఇడికి. నాకు చాలా మంది కంప్లైంట్ చేస్తే వచ్చినా ఇక్కడికి. నువ్వు చెప్పింది అంతా నిజమైతే కంప్లైంట్ ఎందుకు వచ్చింది నాకు? ఈమె మీద పగుంటుందా? లేదులేమ్మా, నువ్వు మరీ ఏది కందిపప్పు తీసుకురా. చూడండి, విచారించి మెమో ఇవ్వండి. మీకు స్టాక్ చెక్ చేయండి, క్షుణ్ణంగా స్టాక్ చెక్ చేయండి. అమ్మా, ఆ కుర్రోడు ఎంత వయసు అమ్మా? 5+. ఏమ్మా, ఏం చేస్తా ఉన్నారు గుడ్లు? నిన్న అటెండెన్స్ ఎందుకు వెళ్ళలేదమ్మా? రాసుకోమ్మా. సిడిపి గారు ఎవరు ఇక్కడ? సూపర్వైజర్ ఎవరు? ఆ పాపేనా? మంచి దాన్ని పెట్టిండ్రు తల్లి. మనం లేదు, ఏడలేదు, విజిట్ లేదు. ఏడుంది విజిట్ లేదు, ఏం లేదు. మీరు ఇమీడియట్గా వేరే వాళ్ళని పెట్టండి, సీనియర్. ఎందుకమ్మా నువ్వు అందరికి అనుకూలంగా మంచిగా చేయొచ్చు కదా, ఏం తప్పేముందమ్మా? ఎందుకని ఇంత నాకు వీళ్ళు చెప్పడం కాదు, ఆడ జనాలు చెప్పారమ్మా అంతా. ఎందుకనమ్మా? ఏమొస్తుందమ్మా తల్లి? వాళ్ళకు మీ డ్యూటీ మీరు చేయమంటా ఉన్నాం కానీ మిమ్మల్ని ఎక్స్ట్రా చేయమంటా ఉన్నాం. సరే, మీరు రేషన్ ఇక్కడ కదా పెట్టాల్సింది, మీరు ఎందుకు మీ ఇళ్ళలో పెట్టుకుంటా ఉన్నారు? ఎవరు ఆయమ్మా? ఏది ఆమె? ఇప్పుడు నువ్వు ఈ సరుకు ఈమె సెలవు పెట్టినప్పుడు ఎక్కడ పెట్టేదాన్ని? అన్ని సరుకులు సెలవు పెట్టినప్పుడు ఇంటి దగ్గర ఎందుకు దించుతా ఉన్నావు? ఫస్ట్ నుంచి ఇక్కడే దించాలా? ఉండమ్మా తల్లి, వాళ్ళ ఇంటి దగ్గర దించేవాళ్ళా? ఆమె సెలవులో ఉన్నా కానీ ఆమె ఇంటి దగ్గర దించేవాళ్ళా? ఏమ్మా? పీటీ గారు, సిడిపి గారు రాసుకోండి కంప్లైంట్. ఇవి ఏమేమో అన్ని రాసుకోండి. అటెండెన్స్, ఆమె ప్రాపర్ నాట్ మెయింటెనెన్స్, ఇంటి దగ్గర దించుకుంటా ఉన్నారు, అది కూడా రాసుకోండి. స్టాక్ సరిపోయిందా? ఇది మీ రిజిస్టర్లో చూపించండి ఒకటి వచ్చినట్టుగా. మీరు నోట్తో చెప్తే ఎట్లా? నేను ఈయనకి పంపించాము. ఇవాళ సార్ వాళ్ళు వచ్చినారంటే పిలిపించి ఇప్పించుండు. అది వాళ్ళు తెలిసే కదా. ఎవరు గర్భవతులు ఎవరు ఉన్నారా? ఏందమ్మా, ఏంది తల్లి నువ్వు? నీ కథ ఏంది అసలు? ఎందుకు అందరినీ బెదిరిస్తా ఉన్నావే?
ఎస్సీ కేసులు పెడతా ఉన్నావంట, ఏం అవసరమా? కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా. మీకు ఇచ్చింది ప్రభుత్వం మంచిగా అన్ని ఎవరు వాళ్ళకి ఇమ్మని, ఎందుకు ఇవ్వడంలే మీరు? ఎందుకు ఇవ్వకుండా 2 సార్లు 3 సార్లు ఎందుకు తిప్పుకుంటా ఉన్నావు? నీకేమొస్తుంది? గర్భవతులను ఆ బాలింత తల్లులను తిప్పుకుంటే ఏమొస్తుంది? ఇంకా టేక్ ఆపరేషన్ ఏమి ఇస్తావు రేపు నువ్వు? ఏం సిడిపో గారు, ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇట్లాంటి టిపికల్గా ఉండేటివి ఎందుకు ఇవ్వడంలా? పబ్లిక్తో మాట్లాడండి, వచ్చి ఎవ్రీ మంత్ ఈ సెంటర్ విజిట్ చేయండి అమ్మా. ఎవ్రీ మంత్ చూడాలి. ఈమెకు మేమో ఇవ్వండి, అటెండెన్స్ మెయింటెనెన్స్ లేదు, కొంచెం పబ్లిక్లో గ్రీవెన్స్ ఉంది. అమ్మా ఒకటేమ్మా, నీ మీద ఏమన్నా పగ వాళ్ళకు, నువ్వు సక్రమంగా ఉంటే ఎందుకు చేయరు? అమ్మునుండు మా తల్లి, నువ్వు ఊరికి చెప్తే ఎట్లా? నువ్వు ఏందేందో చెప్తే ఎట్లా చెప్పు? నువ్వు అర్థం చేసుకో. వాళ్ళ కోసం నువ్వు ఉండేది, నీ కోసం వాళ్ళు ఉన్నట్టుంది. ఇక్కడ వాళ్ళ పబ్లిక్ కోసం నువ్వు పనిచేస్తా ఉన్నావు. ఇది ఎట్టుందంటే ఇంతమంది నాకు ఆ ఊరు నుంచి అందరు సమస్యలు చెప్తా ఉన్నారు. గుండుపల్లికి ఇంత లోపల మాకు లేదు విజిట్. ఎందుకు వచ్చినామంటే కంప్లైంట్ గ్రీవెన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని వచ్చినాం. అర్థం చేసుకో, నువ్వు వాళ్ళ కోసం పని చేయి. నువ్వు ఇంకా మంచిగా వాళ్ళతో ఉండి మంచిగా మా అంగన్వాడీ టీచర్ మంచిగా అనిపించుకోవాలి. కానీ నువ్వేంది తల్లి, ఏమంత బాధ నీకు? కొంచెం చూడండి పీడి గారు, అమ్మా సిడిపి ఇది కొంచెం ఎంక్వైరీ చేయండి. ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూడండి. నేను 1 మంత్ తర్వాత వస్తా, అదే పనికి చెప్తున్నాను. నేను ఖచ్చితంగా వస్తా ఈ సెంటర్కు, కస్తూర్బా స్కూల్కు. నాకు డౌట్ ఉండే వాటి అన్నిటికీ నాకు దగ్గర మీరు దయ ఉంచి అర్థం చేసుకోండి.